ఇశ్రాయేలు రాజ్యానికి సౌలు కాదు రాజు, అసలైన రాజు దావీదు అనుకున్నారు చుట్టుపక్కల దేశాల వారు. అంతలా వ్యాపించింది దావీదు కీర్తి. కానీ దావీదు ప్రాణాలకి ముప్పు రోజు రోజుకి పెరిగిపోతుంది. దావీదు తన ప్రాణాలను కాపాడుకోవటానికి రాజకుమారుడు అయిన యోనాతాన్ని కన్నీళ్లు పెట్టుకొని వేడుకుంటాడు. నన్ను కాపాడాలి అంటే కేవలం నీ ఒక్కని వల్ల మాత్రమే అవుతుంది అని. రాజు అయిన సౌలు ఏమో దావీదుకి అడ్డం వస్తే కన్న కొడుకుని కూడా చంపడానికి వెనకాడటం లేదు. ఇదంతా గమనించిన యోనాతానికి అర్థమైపోయింది, నా తండ్రి చేతి నుండి రాజ్యం దావీదు దగ్గరికి వెళ్ళిపోతుంది. దావీదు అనుకుంటే శత్రుశేషం మిగలదని భావించి దావీదుతో ఒక నిబంధన చేసుకుంటాడు. నా సంతానాన్ని జ్ఞాపకం చేసుకో నా తదనంతరమని దావీదుతో మాట తీసుకొని, నా తండ్రి నుండి దూరంగా పారిపో, నీకు ప్రాణాపాయం పొంచి ఉంది అని చెప్తాడు. అక్కడ నుండి దావీదు ప్రయాణం మొదలవుతుంది. దావీదు మొదటగా నోబు అనే గ్రామానికి పారిపోయి అక్కడ యాజకుడైన అహీమెలెకు దగ్గర తలదాచుకుంటాడు. దావీదు దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు, అక్కడ ఉండడం కూడా మంచిది కాదు అని భావించి ఏమైనా ఆయుధాలు ఉన్నాయా అని అహీమెలెకును అడగగా అతను ఒకప్పుడు దావీదు గొల్యాతు తల నరికిన కత్తి అహీమెలెకు భద్రంగా దాచిపెడతాడు. ఆ కత్తిని అతనికి ఇస్తాడు. ఆ కత్తి చేత పట్టుకొని ఎవరైతే మనవారనుకున్నాడో, ఎవరి కోసం అన్ని త్యాగాలు చేశాడో వారే పగవారు అయితే ప్రాణాలను కాపాడుకోవటానికి సింహంల బోనులోకి చేరుకుంటాడు. ఆ సింహాల బోను పేరే గాతు పట్టణం. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా. దావీదుని ప్రపంచానికి పరిచయం చేసిన గొల్యాత్ పట్టణం పేరే గాతు. గాతు రాజు అయిన అకీషు దగ్గరికి చేరుకుంటాడు. భయం అంటే తెలియని దావీదుకి భయం ఒంటి మీద చొక్కలా మారిపోయింది. ఎవరికీ తల వంచని దావీదు ఒక పిచ్చివానిలా నటించాల్సి వచ్చింది.